హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ సమ్మకుట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బొంతపల్లి పాదయాత్ర. ప్రతి శ్రావణ మాసంలో పటంచెరులో లింగాయత్స్ అందరూ కలిపి పాదయాత్ర చేస్తారు. బొంతపల్లి పాదయాత్ర పటంచెరు శివాలయం నుంచి బొంతపల్లి వరకు పాదయాత్ర చేస్తారు. ఆ పాదయాత్రలో ఫస్ట్ 8 o'clockకి చెప్పిర్రు టెంపుల్ దగ్గర రమ్మని. 8 o'clock టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. బట్ అక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, అలా 8 o'clock అంత మార్నింగ్ వెళ్తే అక్కడ నుంచి వెళ్ళేసరికి 11 అలా అయింది టైము. మొత్తం ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు వచ్చే వరకు ఆగిర్రు. ఆగి అక్కడ నుంచే 11కి అలా స్టార్ట్ అయినాము. ఆ 11కి స్టార్ట్ అయినాక కూడా అక్కడ దండకాలు అవి ఇవి దండకాలు వేయడము, మళ్ళీ ఒకరు గెస్ట్లు రావడము, దానివల్ల ఇంకా వాళ్ళతో ఫొటోస్ అది ఇది అనేసరికి చాలా టైం అయింది. అక్కడనే ఇలానే పట్టంచేరు వరకు ఇలా దండకాలు వేస్తూ అంటే పట్టంచేరులో ఉన్న ప్రజలకు అందరికీ ఇక్కడ పాదయాత్ర జరుగుతుంది, పాదయాత్ర చేస్తున్నామని తెలవడానికి పట్టంచేరు వరకు మొత్తం పాదయాత్ర అంటే ఇక్కడ దండకాలు వేసుకుంటా సాంగ్స్ పెట్టుకుంటా వెళ్ళినాం అందరం. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అలా చాలా టైం అయింది. అక్కడనే 12:30 అయిపోయింది మాకు పట్టంచెరులోనే. అలా దండకాలు వేసుకుంటా మొత్తం పట్టంచెరు మొత్తము ఏరియా మొత్తము తిరిగి మొత్తం పట్టంచెరులోనే 12:30 ఎగ్జాక్ట్ 12:30 మాకు పట్టంచెరులోనే అయిపోయింది. ఇంకా పట్టంచెరు మొత్తం తిరిగేసినాము. తిరిగినాక మెల్లగా అక్కడ పట్టంచెరులో కొంతమంది అక్కడనే డ్రాప్ అయిపోయినారు. అంటే పాదయాత్ర అని చెప్పారు, బట్ కొంతమంది వ్యాన్స్లో వెళ్ళే వాళ్ళు వ్యాన్స్లో వెళ్ళారు. పట్టుదలతోటి పక్క పాదయాత్రని చేస్తాము అని నడిచే వాళ్ళు భక్తితోటి నడిచారు. ఎందుకంటే బొంతపల్లి వీరన్న స్వామి అంటే చాలా పవర్ఫుల్ అంట. ఏదన్నా మొక్కితే అది అవుతుంది, నెరవేరుతుందని కొంతమంది నమ్మకం. కాబట్టి అలాంటి నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది అయితే పాదయాత్ర చేసారు. ప్రతి ఇయర్ చేస్తారంట. కానీ నేను ఈ ఇయర్ పాల్గొన్నా. నేను మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ముగ్గురం అయితే వెళ్దాం అనుకున్నాము. వెళ్ళినాము. అలా సగం దూరం వెళ్ళినాక పాపం వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వల్ల వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు, రిటర్న్ అయిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని అయిపోయినా. మాకు చెప్పులు కూడా లేవు. చాలామంది చెప్పులు వేసుకున్నారు, బట్ మేము చెప్పులు వేసుకొని నడిస్తే అంత మోక్షం ఉండదని చెప్పి చెప్పులు లేకుండా నడిచినాము. ఇంకా నేను ఒక్కదాన్ని అయిపోయినా. ఇంకా ఎండల కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పి గడ్డి మీద నడుచుకుంటూ వెళ్తున్నా. ఎవరు లేరు నాతో పాటు. ఇంకా లోపట దేవుణ్ణి మొక్కుకుని ఇంకా వెళ్తానో వెళ్ళను అని చాలా భయమైంది. మధ్యలో నేను కూడా ఏడ వ్యాన్ ఎక్కాల్సి వస్తుందో అని చెప్పి దేవునికి గట్టి కోరుకున్నా, ఎట్లనన్నా నువ్వు రప్పించుకోవాలి తండ్రి అని చెప్పి. ఇంకా నేను రీచ్ అయినా తర్వాత అక్కడ కోళ్ళలు వేస్తున్నారు. రీచ్ అయినాక దేవుని టెంపుల్ దగ్గర ముందు అందరు కోళ్ళలు వేసిర్రు. కోళ్ళలు వేసినాక ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది. భయంతో క్యాప్చర్ చేసిన వీడియో. ఎందుకంటే మళ్ళీ ఫొటోస్ తీస్తే తిడతారు కదా, అందుకని భయంతో క్యాప్చర్ చేయాలి వద్దా అని చెప్పి తీసిన. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నాకు ఒక తోడు దొరికింది. మా ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ ఆమె. అక్కడ టెంపుల్ దగ్గర ఆమె పట్టంచెరు నుంచి వస్తుంది, బట్ నాకు టెంపుల్ దగ్గర కనిపించింది ఆమె. ఇంకా ఈ టెంపుల్ ఇలా ఉందన్నమాట. బట్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ మాత్రం. ఇక్కడ ముందు వీరభద్రస్వామి, వెనకాల భద్రకాళి అమ్మవారు, ఇలా ఉంది టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను చాలాసార్లు వెళ్ళిన, బట్ ఫస్ట్ టైం పాదయాత్ర చేసిన. 22 kilometers ఉంది పట్టంచెరు నుంచి బొంతపల్లికి. నేను చెయ్యగలుగుతానో లేదో అని చాలా డౌట్ఫుల్గా ఉండే, బట్ దేవుడి దయతోటి నేనైతే వెళ్ళిన, సక్సెస్ఫుల్ చేసిన నా పాదయాత్రని. ఇంకా పాదయాత్ర అయిపోయినాక అక్కడ అన్నం తినేసి ఇక్కడ గుండం ఉంది, కోనేరు అంటారు కదా, గుండం ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ ప్లేస్. ఇంకా అంతా అయిపోయినాక వెళ్తున్నాం అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. అక్కడనే మాకు వర్షం పడ్డది. చాలా వర్షంలో ఎండుకుంటా తడుచుకుంటా అలా అయిపోయింది మా పాదయాత్ర. ఎట్టుకెళ్ళి అయితే పాదయాత్ర ఫినిష్ చేసినాం. అవుతుందో కాదో అనుకున్నాం. దేవుడిగా ఆయన కనుకరించిండు, ఆయన తీసుకెళ్ళిండు. బట్ ఇదొక నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంతే ఫ్రెండ్స్, నా పాదయాత్ర. ఇంకా ఇంటికి వచ్చేలోపు 8:30, 8:40 అట్లా అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ వ్యాన్కి రిటర్న్ అయిపోయినాం. వెళ్ళేటప్పుడే పాదయాత్ర చేసినాం, ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ వ్యాన్కి రిటర్న్ అయిపోయినాం. డీసీఎంలో వచ్చేవాళ్ళు డీసీఎంలో వచ్చారు. మళ్ళీ బస్సులో వచ్చేవాళ్ళు బస్సులో వచ్చారు. ఇక రిటర్న్ అయిపోయి 8:40 అయింది నాకు ఇంటికి వచ్చేసరికి. చాలా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈరోజు అలా అయిందన్నమాట బొంతపల్లి పాదయాత్ర. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి. థ్యాంక్ యూ.